మొటిమల గుంతలతో బాధపడుతూ దానితో ఎటువంటి రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్స్ ఉంటాయి అని ఆలోచిస్తున్నారా? మొటిమల గుంతలకి ఎటువంటి లేజర్స్ చేస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే సేఫ్గా ఉంటాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి ఇవాళ నేను వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా మొటిమల గుంతలు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేటివి లేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. అలానే ఎనర్జీ డివైసెస్ తోటి కూడా ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయండి. అయితే మా దగ్గర వివిధ రకాలైన టెక్నిక్స్ని యూస్ చేసి మంచి ఎక్స్పర్టీస్ తోటి మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చు అనమాట. మొటిమల గుంతలకి వివిధ రకాలైన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయండి. సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ, అలానే ఫ్రాక్షనల్ CO2, ఎర్బియం గ్లాస్ థెరపీస్, అలానే మైక్రోనీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, దాంతోపాటు ప్లాస్మా ఎనర్జీ తోటి ఉన్న డివైసెస్ వీటన్నిటితోటి మనకి ఉంటుందండి. అయితే ఈ డివైసెస్ తోటి మనకి రిజల్ట్స్ అనేటివి మంచి రిజల్ట్స్ అనేటివి సొంతంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావటానికని మనం కొన్ని నెలల పాటు మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నెలకొకసారి మనం ఈ సెషన్స్ చేసుకుంటూ డౌన్ టైమ్స్ అనేటివి ఉంటాయి. ఈ నెలల పాటు మనం చేస్తున్నాయి కొన్ని 6 నెలల నుంచి 8 నెలల వరకు మనం చేసుకున్నాక దాని తర్వాత మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటుందన్నమాట. మంచి రిజల్ట్స్ అని అంటే మనకి 40 నుంచి 70% వరకు అలా రిజల్ట్స్ వస్తాయండి. మంచిగా మనకి నలుపు రాకుండా ఉండాలి అని అంటే దానికి ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే మా దగ్గర ఎటువంటి టెక్నాలజీస్ యూస్ చేస్తామనంటే మా దగ్గర ఉన్న అన్ని మేటి టెక్నాలజీస్ ఉంటాయండి. వాటిని అన్నిటినీ మేము కంబైన్ చేసి ట్రీట్మెంట్ చేస్తామండి. అంటే ఉదాహరణకి మీకు ఫ్రాక్షనల్ CO2 కావాలన్నా, ఎర్బియం గ్లాస్ కావాలన్నా కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఇది మాది కొత్త టెక్నాలజీ అనమాట. ఈ టెక్నాలజీతో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అలానే మార్ఫియస్ టెక్నాలజీ అని అంటాం అనమాట. ఈ మార్ఫియస్ టెక్నాలజీ అనేది చేయటంతో మనకి మంచిగా స్కిన్ లోపల ఉన్న కొల్లాజన్ని రీజనరేట్ చేసి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తుందన్నమాట. ఇది కూడా ప్రపంచంలో వన్ ఆఫ్ ది మేటి టెక్నాలజీస్ అనమాట. అలానే దానితో పాటు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మంచి రిజల్ట్స్ రావటానికని మైక్రోప్లాస్మా రేడియో ఫ్రీక్వెన్సీ డివైసెస్ కూడా యూస్ చేస్తాం. దాంతోపాటు డర్మాఫ్రాక్ థెరపీస్ కూడా యూస్ చేస్తాం. దానితో పాటు మనకి సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ కూడా యూస్ చేస్తాం అనమాట. అంటే మనం సబ్సిషన్ చేసి దాని నుంచి సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ తోటి కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేసి, అలానే దానితో పాటు మనకి అక్కడ హైబ్రిడ్ స్కార్ లేజర్స్, అలానే సాఫ్ట్ లిఫ్ట్ లేజర్స్, ఇవన్నీ కాంబినేషన్స్ చేయటంతో రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యం అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి చేసినప్పుడల్లా ఒక 3 రోజుల నుంచి 7 రోజుల వరకు మనకి కొద్దిగా డౌన్ టైం అనేది ఉంటుందండి. ఫంక్షన్స్ కానీ, పెళ్లి చూపులు కానీ, లేక ఇతరత్ర ఏమైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నా కానీ మీరు ఈ లేజర్స్ దీన్ని ఒక ఫంక్షన్స్ అయిన తర్వాత చేయించుకోవచ్చు. పిగ్మెంటరీ లేజర్స్ ఉంటాయి చూడండి, అవి మనకి ఎప్పుడైనా చేయించుకోవచ్చు. కానీ మొటిమల గుంతల లేజర్స్ అనేటివి డౌన్ టైం అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ లేజర్స్ మనం చేసుకున్నప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇవి పర్మనెంట్గా ఉంటాయండి. మంచి రిజల్ట్స్ కూడా మనకి డెఫినెట్లీగా ఉంటాయండి. అయితే దీనితో పాటు మనకి ఐసోటెటినైన్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం. దానికి రక్త పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కొల్లాజన్ స్టిమ్యులేట్ చేయడానికని కొల్లాజన్ పౌడర్స్ యూస్ చేస్తాం. గ్లూటథైన్ కూడా యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవి యూస్ చేయటంతో మనకి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి డెఫినెట్గా ఉంటుంది. మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకుంటూ డెఫినెట్లీగా మనం మంచి స్కిన్ అనేది మనం సొంతం చేసుకోవచ్చు. మొటిమలు ఎక్కువగా ఉంటే మొటిమలకి మనకి కార్బన్ లేజర్ పీల్స్ అనేది చేసి ఆ కార్బన్ లేజర్ పీల్స్ తోటి మనకి ఇదంతా తగ్గించుకొని దాని తర్వాత మొటిమల గుంతల్ని టార్గెట్ చేస్తాం అనమాట. అయితే ఈ మొటిమల గుంతలు అనేది మనం చేయటంతో మంచి రిజల్ట్స్ అనేది వచ్చిందని సన్ స్క్రీన్స్ తోటి కాపాడుకుంటూ, కొల్లాజన్ పౌడర్స్ తోటి కాపాడుకుంటూ మెయింటైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలానే కీలాయిడ్స్ ఉన్న, హైపర్ట్రోఫిక్ స్కార్స్ ఉన్న వాటికి కూడా ఈ లేజర్స్ అనేటివి మనం చేయొచ్చండి. దానికి తగ్గట్టుగా కూడా మనము ట్రీట్మెంట్ రెస్పాన్సెస్ కూడా ఉంటాయండి. అయితే ఈ గుంతల లేజర్స్ ఏవైతే చేయించుకుంటారో దానికి మీకు హై ఎండ్ టెక్నాలజీస్ అనేది మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. అసలు ఈ గుంతలకి మచ్చలకి ఏటి తేడా, మొటిమల గుంతలకి, అలానే మీకు ముఖ్యమైనది చికెన్ పాక్స్ తోటి, చిన్న అమ్మవారితో వచ్చిన మీకు ప్రాబ్లమ్స్ తోటి కూడా మనకి అది గుంతల్ని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది చేయటంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకి సాధ్యమవుతుంది.
సో మీకు ఎటువంటి గుంతలున్నా దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలన్నా మీరు తప్పకుండా మా దగ్గరికి వస్తే మంచి లేజర్స్ తోటి మీకు మంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతామండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, ఎవరికైనా కానీ, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ మొటిమల గుంతలు ఉన్నాయి, వాటికి మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని ఆశిస్తున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలానే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, నోటిఫికేషన్ని నొక్కితే తప్పకుండా మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.